ఈ మైక్రో గ్రీన్స్ అంటే అనేక పోషక విలువల గని అన్నమాట. ఇలా ఉండే ఈ టేబుల్ మీద ఇలా ఉత్తమ తినదగిన మొక్కల్ని ఎలా పెంచానో అదే ఈ వీడియో. తక్కువ టైంలో పెంచాలి, ఫాస్ట్గా పెంచాలి, అందులో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉండాలి. ఫస్ట్ స్టెప్ టేబుల్ సెటప్. ఈ కండిషన్లో ఉన్న టేబుల్ని మంచిగా క్లీన్ చేసుకుంటూ మాట్లాడదాం పదండి. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేయాలి. సర్లే కానీ నా పేరు ఆదిత్య, ఏజ్ 20. నాకెంతో ఇష్టమైన పని, ఎప్పుడు చేయాలనిపించే పని మొక్కలు పెంచడం. మొక్కలు పెంచడం నాకెంతో ప్రశాంతతనిస్తుంది. అదే ప్రశాంతతను, అదే అలవాటును మన అందరి జీవన శైలిలో భాగం కావాలన్నదే నా ధ్యేయం. అందులో ఈ వీడియో ఒక చిన్న ప్రయత్నం. ఇంకా లేట్ ఎందుకు, ఇక మొదలెడదామా? లైట్స్ ఆన్. స్టెప్ 2 మైక్రోగ్రీన్ సెటప్ ప్రారంభం. కోకోపీట్ మనం యూజ్ చేసే గ్రో మీడియం. ఎందుకు కోకోపీట్ యూజ్ చేస్తామంటే కోకోపీట్ చాలా క్లీన్గా ఉంటుంది, ఇంకా వాటర్ హోల్డింగ్ కెపాసిటీ చాలా ఎక్కువ. మంచిగా లెవెల్ చేస్తేనే బాగా స్ప్రెడ్ అవుతుంది. ఒక లేయర్ మినిమం 2 to 3 సెంటీమీటర్స్ థిక్ ఉంటే చాలు. ఇలా వాటర్ ఎందుకు స్ప్రే చేస్తున్నా అంటే కోకోపీట్ మొత్తం మంచిగా సెటిల్ కావడానికి. సీడ్స్ ఇలా చిన్నగా పైనుంచి 2 ఏళ్లతో వేస్తేనే మైక్రోగ్రీన్స్ అనేవి ఓవర్ క్రౌడ్ కాకుండా మంచిగా స్ప్రెడ్ అయి ఉంటాయి. ఇప్పుడు మంచిగా వాటర్ స్ప్రే చేస్తూ సాయిల్ అంతా తడిపేయాలి. బేసిల్ సీడ్స్ ఎందుకు చూస్ చేసుకున్నా అంటే బేసిల్ లీవ్స్ మంచి టేస్ట్ ఉంటుంది, మంచి అరోమా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. ఇక్కడ మీరు గమనిస్తే ఈ బేసిల్ సీడ్ వాటర్ని అబ్జర్వ్ చేసుకొని మంచిగా బల్జ్ అవుతుంది. ఇదే జర్మినేషన్ కి బాగా హెల్ప్ చేస్తుంది. స్టెప్ 3 మైక్రో మేనేజ్మెంట్. మైక్రో మేనేజ్మెంట్ అంటే మేనేజ్మెంట్ మైక్రోగా చేయాలని అర్థం కాలేదా? ఏం పర్లేదు. వాటర్ స్ప్రేయింగ్ కానీ, లైట్ మేనేజ్మెంట్ కానీ, ఇంకా మైక్రో గ్రీన్ కేర్ కానీ మినిమల్గా రిక్వైర్మెంట్ని బట్టి చేయాలి. అంటే సాయిల్ డ్రై అయితే వాటర్ పోయడం, కొంచెం వామ్ కండిషన్ కోసం అప్పుడప్పుడు కిటికీ తెరవడం. ఎప్పుడంటే సన్లైట్ పడినప్పుడు ఒకటే. ఈరోజు డే 3. చూడండి మీరు గమనించారా? ఒకటే పాయింట్, సాయిల్ని డ్రైగా ఉంచకండి. వెదర్ చాలా చల్లగా ఉంటే కొంచెం వామ్త్ కోసం లైట్ పెట్టా, ఎందుకంటే బేసిల్ నీడ్స్ వామ్ కండిషన్. మైక్రోగ్రీన్స్ తో పాటు ఇలా ఫంగై కూడా పెరుగుతుంది, చూసారా? ఇలా ఎన్నో కొత్తవి చూస్తారు ఈ గార్డెనింగ్ లో. మీరు చూస్తే ఇక్కడ మెయిన్ పార్ట్ సోయింగో హార్వెస్టింగో కాదు, ఇత్తనం మొక్క అవుతుందో లేదో తెలియకుండా దానికోసం కేర్ చేస్తూ వాటర్ పోయడమే ఇక్కడ మెయిన్ పార్ట్. కొన్ని మంచిగా పెద్దగా అయిపోయినాయి, కొన్ని చిన్నగా ఓపెన్ అవుతున్నాయి. నేను ఆపుకోలేక మీతోటి షేర్ చేసుకుందామని నేనే మంచి విజువల్స్ అన్ని షేర్ చేస్తున్నాను. చూడండి. మ్యాక్స్ అన్ని మైక్రోగ్రీన్స్ పెద్దగా అయిపోయినాయి. ఆ స్మెల్, ఆ అరోమా మీకు చెప్పలేకున్నా కానీ సేమ్ కొంచెం తులసి లీవ్స్ లాగానే ఉంది. తులసి కూడా బేసిల్ ఫ్యామిలీనే అనుకోండి. ఇక ఆలస్యం ఎందుకు, హార్వెస్ట్ చేసేద్దాం పద. హార్వెస్ట్ చేయాలంటే రూమ్ లో మంచిగా కొషగున్న కత్తర్ని తీసుకోవాలా. మైక్రోబ్స్ అన్ని సచ్చేలా శానిటైజర్ స్ప్రే చేయాలా. స్ప్రే చేసి తుడుచుకోవాలా. ఇక కత్తెర సెట్టా లేదా అని చూసుకొని ఇక మైక్రోగ్రీన్స్ ని హార్వెస్ట్ చేయాలా. ఇది ఏ సినిమా డైలాగో, ఎవరి డైలాగో కింద కమెంట్ పెట్టండి చూద్దాం. ఇక్కడ హార్వెస్ట్ చేయడం అంటే కొత్తిమీరని కట్ చేసినట్టు రూట్స్ కి పైన కట్ చేయడం. ఇక్కడ మీకు క్వశ్చన్ వస్తుంది, రూట్స్ ని తినకూడదా అని. అవసరం లేదు, ఎందుకంటే రూట్స్ లో ఈ కోకోపీట్ మట్టి అంతా ఇరుక్కొని ఉండిపోయి ఉంటుంది. దాన్ని క్లీన్ చేయడం చాలా కష్టం. సో పైన పార్ట్ ఒకటి తింటే చాలు. మెయిన్ పాయింట్ కడుక్కోవాలి. లాస్ట్ స్టెప్, హౌ టు ఈట్ ఇట్. ఎస్, మనం పచ్చిగా కూడా తినొచ్చు దీన్ని, ఆర్
శాండ్విచెస్, బర్గర్, సలాడ్స్ మీకు ఎలా కావాలంటే అలా తినొచ్చు. మెయిన్ పాయింట్ కడుక్కోవాలి. ఏముండదు. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈరోజు మా జీ ఫ్లోరా కంపెనీని సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ ఆన్ చేయండి, అలాగే మర్చిపోకుండా ఒక విత్తనం నాటండి.